హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను మీకు దాల్చిన చెక్క వేసి ఛాయ్ ఎలా చేసానో చూపిస్తా. దాల్చిన చెక్క, ఇలాచి, ఒక 2 లవంగాలు. లవంగాలు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చాయ్ పత్తా మనం ఇంట్లో ఏది వాడుకుంటామో అది. షుగరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. టీ పొడి కూడా కొందరు ఎక్కువ వేసుకుంటారు, స్ట్రాంగ్గా కావాలని. కొందరు తక్కువ వేసుకుంటారు, ఇష్టాన్ని బట్టి. నేనైతే స్ట్రాంగ్గానే చేసుకుంటాను. మిల్క్ కావాల్సినంత తీసుకోవచ్చు. నేను ఇప్పుడు నీళ్ళు పెట్టుకున్నాను. 4 కప్పుల టీకండి టీ పొడి వేసుకుంటున్నాను. కప్పుకు 2 స్పూన్ల లెక్క వేసుకుంటాను నేను. చూడండి, టీ పొడి వేసాను కదా. ఇప్పుడు దాల్చిని, ఇలాచి, లవంగా 2 లవంగాలు వేసుకున్నాను. అది ఎట్లా అంటే టీ మసులుతుంటే ఆ పౌడర్ కొంచెం దంచేసుకోవాలి. వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. లవంగా ఘాటు అట్లా ఏం తెలియదు, లైట్గా మనకు చాలా బాగుంటుంది టీ. చూడండి, పొడి వేసేసి మసులుతుంది. ఇప్పుడు నేను పాలు వేసేస్తున్నాను. పాలు 2 గ్లాసులు పోసుకున్నాను నేను. 2 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసులు పాలు పోసాను. 4 కప్పుల టీకండి. పాలు పోసిన తర్వాత ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. షుగర్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అట్లా అది మసిలిన తర్వాత కలుపుకుంటే టీ రెడీ అయిపోయింది, మరిగిపోయింది. ఇప్పుడు నాకు స్టీల్ కేటీలు అండి. నాకు ఇష్టం అది చాలా. అది కొనుక్కున్నాను. ఎవరైనా 4-5 వస్తే అందులో ఇట్లా ఫిల్టర్ చేసుకొని కప్పులలో పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లా చూడండి, స్టీల్ది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఊర్లలో ఉండేటివి. బ్రాస్ది, రాతెండిది, స్టీల్ది. ఇట్లా చూడండి, టీ మంచి టేస్టీ టీ తయారైపోయింది.